శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువెలుగలిగే శరణం. మనము ఈ ధనుర్మాస వ్రతంలో 15వ రోజుకి వచ్చాము. ఈరోజు 10వ గోపికను లేపుచున్నారు. అంటే మొత్తం 10 మంది గోపికలు కదా. ఈరోజు లాస్ట్ గోపికను లేపుతున్నారు. రేపు నుంచి ఆచార్యుల దగ్గరికి చేరుకుంటారు అందరూ కలిసి. ఈరోజు ఈ లోనున్న గోపికకి బయట గోపికలకి సంవాదం జరుగుతుంది. అదేమిటి అంటే ఈ బయట గోపికలు అంటున్నారన్నమాట, ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా? ఇది ఏమి అంటే లోని గోపిక, పూర్ణులగా ఓ గోపికలారా, చీకాకు కలిగినట్లు జిల్లుమని పిలువకడు, ఇదిగో వచ్చుచున్నాను. అంటే బయట గోపికలు, నీవు చాలా నేర్పుగలదానువు, నీ మాటల్లోని నైపుణ్యంను కాఠిన్యంను మేము ఇంతకు ముందే ఎరుగుదుము. లోని గోపిక, మీరే నేర్పుగలవారులు, కఠినలు పోనిండు నేనే కఠినాలను. బయట గోపికలు, నీకు ఈ ప్రత్యేకత ఏమి? అట్లా ఏకాంతంగా నుండేది వేళ వేగంగా బయటికి రమ్ము. అప్పుడు బయట గోపికలు, లోని గోపిక, అందరు గోపికలను వచ్చిరా? బయట గోపికలు, వచ్చినారు, నీవే వచ్చి లెక్కించుకొనుము. సరే, నేను వచ్చి ఏమి చేయవలెను? బలిష్టమగు కువలయా పీడనము అని ఏనుగును చంపినవాడును, శత్రువులను అణచగలిగిన దర్పము కలిగిన వాడును, మాయావిని అగు శ్రీకృష్ణుని గానం చేయుటకు రమ్ము. ఈమె కంఠమాధుర్యం చాలా మంచిదంట. అందుకే ఎల్లే ఇళంగిలియే అంటే ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా అని పిలుస్తున్నారు. ఈరోజు ఈ గోపిక లోపలనే ఉండి ఆ శ్రీకృష్ణుని గానామృతం చేయుచు బయటికి రాక లోపలే ఉండిపోతే, ఒక్కదానిపై నువ్వు అలా పాడుకున్నట్టేమి, మాతో వచ్చి గోష్ఠితో వచ్చి కలవలసింది, లేచిరమ్ము అని పిలుస్తున్నారు. అలాగే ఈరోజు గోపిక ఆచార్య కటాక్షంతో ఉన్న గోపిక అనమాట. అంటే ఆచార్య సమాశ్రయణం కావాలంటే, ఆచార్యులను చేరుకోవాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలో చెప్తున్నారు. ఆచార్య సమాశ్రయానికి మూలహేతువులు ఏంటో అవి చెప్పుచున్నారు. ఈశ్వరస్య చ సౌహార్ద్రం యదృచ్ఛా సుకృతం చదా, విష్ణోః కటాక్షశ్చ ద్వేష ఆభిముఖ్యం చ సాత్వికైః, సంభాషణం షడేతాని త్వాచార్య ప్రాప్తిహేతవః. 1 పరమేశ్వరుని సౌహార్దము, జీవుని యాదృచ్ఛిక సుకృతము, విష్ణు కటాక్షము, అద్వేషము, అభిముఖ్యము, సాత్వికులతో సంభాషణము అనున వారును ఆచార్య సమాశ్రయమునకు హేతువులు. అంటే భగవంతుడు కూడా వీళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తారేమో, వీళ్ళని కాపాడుదాము అని ఎదురు చూస్తూ ఉంటాడట. అంటే ఏదైనా ఒక మంచి పని చేయకపోతారా వాళ్ళ జీవితంలో,